అమరావతిని జగన్మోహన్ రెడ్డి సర్కారు పక్కన పెట్టిన సమయంలో 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకున్న టైంలో మీరు వ్యతిరేకించారు. అమరావతి రైతులకు మద్దతుగా ఉద్యమం చేశారు. అమరావతి అక్కడే ఉండాలి, ఒక్కటిగా ఉండాలని కోరారు. ఉద్యమం చేయటమే కాదండి, కేసులు వేశారు, కేసు వేశారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాము. సో ఇప్పుడు అదనపు భూసేకరణ అని చెప్తోంది. కూటమి సర్కారు వచ్చి 17 నెలలు అయింది. 33,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. నిన్న బ్యాంకులకు సంబంధించిన ఫౌండేషన్స్ చేశారు. అదనపు భూసేకరణ అంటున్నారు. మీరు కోరుకున్న దిశగానే వెళ్తోందా అమరావతి నిర్మాణం? లేదండి. ఇప్పుడు ఒకటి నరసింహారావు గారు, రాజధాని అమరావతి వాస్తవం చెప్పాలంటే అక్కడ పెట్టడం కరెక్ట్ నిర్ణయం కాదు. అక్కడ పెట్టడమే కరెక్ట్ నిర్ణయం కదా? అవునండి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడైతే అమరావతి రాజధాని పెడదాం అనుకున్నారో అక్కడ కొండవీటి వాగు, పాలవాగు అని 2 వాగులు నర్సరావుపేట ఏరియా పైన గుంటూరు జిల్లాలో ఆ కొండల్లోంచి ప్రారంభమయ్యి ఇక్కడికి వస్తాయి. అవి ఏటా సాధారణంగా ప్రతి సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాల్లో 1 సంవత్సరమో ఆ వాగులకు వరదలు వచ్చి అక్కడ దాదాపు 13,000 ఎకరాల భూమి మునుగుతూ ఉంటుంది. పంట పొలాలు మునుగుతూ ఉంటాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ముంపు నివారించాలి అనే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే వచ్చారు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా, అట్లాగే ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా కాస్త వ్యవసాయము, ఇరిగేషన్ సంబంధించిన విషయాలు ఆసక్తి ఉంది కాబట్టి అట్లాగే జిల్లా పరిషత్ మీటింగుల్లో, ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగుల్లో కూడా చర్చకు వస్తూ ఉండేది. కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. అది కొద్దిగా పల్లపు భూమి. అందులో దాదాపుగా ఒక 11,000 ఎకరాలు జరీబు పొలాలు అంటారు. అంటే కరకట్ట వెయ్యక ముందు అక్కడ ఏటా కూడా కృష్ణానది వరదలు వచ్చినప్పుడల్లా కూడా ఒండ్రు మట్టి ఇసుక పొరలుగా డిపాజిట్ అయినటువంటి ప్రాంతం అది. భారతదేశంలోనే అత్యంత సారవంతమైన భూముల్లో ఆ జరీబు పొలాలు ఉన్నాయి. అటువంటి దాంట్లో పెట్టాలని ఆలోచన చేశారు. చేసినప్పుడు నేను అట్లాగే ఇంకా కొంతమంది మిత్రులు, బొలిశెట్టి సత్య గారు కానీ, అనుమోల్ గాంధీ గారు కానీ, ఇతర వామపక్షాలకు సంబంధించిన సిహెచ్ బాబురావు కానీ, అట్లాగే ఈ రైతు కూలీ సంఘానికి సంబంధించిన బ్రహ్మయ్య గారు, విష్ణు, వీళ్ళందరం కూడా మేము అక్కడ వద్దండి, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మనకు విభజన చట్టంలో ఇచ్చారు, అవసరమైతే మేము ఫారెస్ట్ ఏరియాని డీనోటిఫై చేసి ఇస్తాము అని అన్నారు. అట్లాగే అక్కడ నూజివీడు, ఆగిరిపల్లి బెల్ట్లో దాదాపు ఒక 30,000 ఎకరాల దాకా డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ జలీబు పొలాల్ని కాంక్రీట్ జంగిల్గా మార్చొద్దు. ఆ భూమి, ఈ అమరావతి జలీబు పొలాలు ఏవైతే ఉండేవో 11,000 ఎకరాలు, దాని లోపల త్రాగటానికి ఉపయోగపడే మంచినీరు పుష్కలంగా ఉంది. ఢిల్లీ నగరానికి యమునా ఫ్లడ్ ప్లైన్స్ నుంచి ఏ విధంగా అయితే బోర్లు వేసి ఆ బోర్ల నీటిని ఒక చోటకి చేర్చి ఢిల్లీలో పంపింగ్ చేస్తూ ఉంటారు ఇళ్ళకి, అట్లా అమరావతిలో కూడా 10 లక్షల జనాభాకి త్రాగునీటి అవసరాలను తీరుస్తుంది. కాబట్టి దాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చొద్దు. మీరు ఒకవేళ పెట్టాలి అనుకుంటే తుళ్ళూరు నుంచి ఉండవల్లి వెళ్ళేటటువంటి రూట్లో రైట్ సైడ్న మెరక పొలాలు తీసుకోండి, బాగుంటుందని చెప్పాం. కానీ వినిపించుకోలే. శివరామకృష్ణ కమిటీ చెప్పిందని కదా చెప్తోంది ప్రభుత్వం. శివరామకృష్ణన్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పిందండి, ఎక్కువ భూమి తీసుకోవద్దు, ఎక్కువ మంది రైతులను నిర్వాసితులను చెయ్యొద్దు, వరదలు వచ్చే ప్రమాదం ఉండేటటువంటి భూముల్లో పెట్టొద్దు అని చెప్పినప్పటికీ కూడా అసలు ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే ఈయన ముందుగానే నారాయణ గారితో ఒక కమిటీ వేసేసి ఆ కమిటీ చెప్పేసింది ముందుగానే. అంటే శివరామకృష్ణన్ గారికి, ఆ కమిటీ సభ్యులకు కూడా ఓహో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అభిప్రాయం, కోరిక ఇక్కడ పెట్టాలని ఉంది అనేది అర్థమైపోయింది. నారాయణ కమిటీ శివరామకృష్ణన్ కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎస్, సో అది సరైన ఆలోచన కాదండి. ఆ విధంగా సరే పెట్టారు. పెట్టిన తర్వాత ఆ ప్రాంతంలో, ఆ గ్రామాల్లో రైతులు ఏంటంటే
మరి చాలా సంతోషించారు. రాజధాని మన ప్రాంతంలో వస్తుంది, ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, ఆర్థిక వనరులు కూడా తగినంతగా ఉండట్టు లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సూచించినటువంటి ల్యాండ్ పూలింగ్ విధానం ఏదైతే ఉందో దానికి మనం అంగీకరించి భూములు ఇద్దాము అని చెప్పి భూములు ఇచ్చారు వాళ్ళు. ఎందుకు త్యాగం చేస్తున్నాం, రాజధాని కోసం ఏదో మనం సాయం చేస్తున్నాం అనే దాంట్లో ఇచ్చారు కదా. భవిష్యత్తులో రాజధానిగా ఉన్నప్పుడు మరి భూములు విలువలు పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు వాళ్ళ పిల్లలకి చదువులకు కానీ, వివాహ శుభకార్యాలకు కానీ, హెల్త్ అవసరాలు మీట్ అవ్వటానికి కానీ ఉపయోగపడుతుంది అనేటటువంటి కొండంత ఆశతో వాళ్ళు భూములు కేవలం 6 నెలల్లో 33,000 ఎకరాలు ఇచ్చారు. ఇది ప్రపంచంలో రికార్డు. 26,000 మంది రైతులు ఇచ్చారండి. అప్పుడు ప్రభుత్వం ఎన్నో విషయాలు చెప్పింది వాళ్ళకి. 3 సంవత్సరాల లోపల మీకు ఇచ్చినటువంటి నివాస వాణిజ్య ప్లాట్ల ఎల్పిఎస్ లేఅవుట్లని 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి రోడ్లు, డ్రైన్లు, కరెంటు, అండర్గ్రౌండ్ కేబుల్స్, మంచినీటి సౌకర్యం అన్నీ కల్పించి మీ చేతిలో కాగితాలు పెడతాము, అప్పుడు మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి 9.14 అగ్రిమెంట్లో స్పష్టంగా సిఆర్డిఏ చెప్పింది. అసలు మీరు ఆశ్చర్యపోతారు. చంద్రబాబు నాయుడు గారి మాట ఏమాత్రమో విశ్వసించడానికి వీలు లేదు అనే దానికి చెప్తున్నా. ఇది పనులు మొదలుపెట్టి పూర్తి కాకపోవటం అనేది సహజం ఎప్పుడైనా. అసలు టెండర్లే పిలవలా. ఆ ఎల్పిఎస్ లేఅవుట్ల యొక్క అభివృద్ధికి రహదారులు వాటి కోసం అని చెప్పి టెండర్లే పిలవలా. 2019 దాకా అధికారంలో ఉన్నప్పటికీ ఆయన దిగిపోయే వరకు టెండర్లు పిలవాల రైతులకు సంబంధించిన ప్లాట్లు అభివృద్ధి చేయడం కోసం, మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి అతనికి అసలు పట్ల అతను దీన్ని నాశనం చేద్దామనే దృష్టిలోనే ఉన్నాడు. ఎందుకంటే హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అతనికి వైజాగ్ సిటీ మీద ఉన్న వ్యామోహం ఈ అమరావతి మీద లేదు. అందువలన అతను చేయలే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, దాదాపు 18 మాసాలు అవుతుంది కదా. దాదాపు ఒక 5-6 మాసాల క్రితం టెండర్లు తయారు చేశారు, టెండర్లు పిలిచారు. కానీ మీరు ఆశ్చర్యపోతారు, నాకు తెలిసినంతవరకు ఇప్పటికి పనులు మొదలు అవ్వలా. ఇవాటికి కూడా పనులు మొదలు అవ్వలేదు. సరిగ్గా 10 ఏళ్ళు అయింది రైతుల భూములు ఇచ్చి. 2015 కదా. అవును, 2025లో ఉన్నాం, 26లోకి ఎంటర్ అవుతున్నాం. అవునండి. 10 ఏళ్లలో వాళ్ళ 5 ఏళ్ళు తీసేయండి. సరే, 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఈయన టైము 7 ఏళ్ళు కాదు. నేను ఏమంటున్నా, ప్రభుత్వం చేసిన మోసం కదా. చంద్రబాబు నాయుడు అయినా ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు మోసం చేసినట్టు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోసం చేసినట్టు కదా. 10 ఏళ్లలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన సిఆర్డిఏ చట్టం అంటే చట్టం కదా సార్ అది. అతను కూడా, జగన్మోహన్ రెడ్డి కూడా చాలా తప్పు చేశాడు. అసెంబ్లీలో అతను అమరావతి మీద చర్చ జరిగే సందర్భంగా రాజధానికి 30,000 ఎకరాల కన్నా తక్కువ ఉంటే ఎట్లా సరిపోతుందని మాట్లాడాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తానని చెప్పిన పెద్ద మనిషి అసలు దాని విషయమే పట్టించుకోవాలా. పైపెచ్చు చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అమరావతి రైతులకి ఎకరానికి 30,000 కాడికి లీజ్ కౌలు ఇస్తామన్నారు, వార్షిక కౌలు. ఇప్పుడు అందులో చాలా మంది ఎకరం 2 ఎకరాలు వాళ్ళేనండి, కాస్త 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉండాలి కొద్దిమంది. ఇప్పుడు వాళ్ళ భూములు తీసేసుకున్నాం, వ్యవసాయం లేదు. వ్యవసాయం చేస్తూ ఉంటే అరటి తోటలో, దానిమ్మ తోటలో, నిమ్మ తోటలో, ఇట్లా రకరకాల పంటలు, ఆదాయం కూడా బాగా వచ్చేది, లేబర్కి పని దొరికేది. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత గవర్నమెంట్ ఈ లీజ్ అమౌంట్ ఇస్తేనే కదా చిన్న వాళ్ళకి కాలం వెళ్ళేది. అట్లా వ్యవసాయ కార్మికులకి ఆ లీజ్ అమౌంట్ ఇవ్వటం కూడా చాలా ఆలస్యం జరుగుతూ ఉంటే, ఒక 100 మంది అమరావతి భూములు ఇచ్చిన రైతులు, మహిళలతో సహా బెజవాడలో సిఆర్డిఏ ఆఫీస్కి వెళ్ళి మొత్తుకుంటే మీరు వస్తారా, అడుగుతారా అనే అహంభావంతో వాళ్ళ మీద కేసులు పెట్టింది ఆనాటి జగన్ ప్రభుత్వం.
పాపం అప్పటి నుంచి జగన్ ప్రభుత్వం దిగిపోయే వరకు తిరుగుతూనే ఉన్నారు కేసులకి. కోర్టులకి. ఆ లోపల వాళ్ళు ఉద్యమాలు చేస్తా వచ్చారు కదా. 3 రాజధానులు అనే దానికి అక్కడ మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున చాలా త్యాగాలు చేసి ఉద్యమం చేశారండి. Definitely. వాళ్ళు చాలా అవమానపరిచారు. అయితే కొత్త ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత అసలు చేయాల్సిన పని ఏంటి? ఇమ్మీడియట్గా గవర్నమెంటే వాలంటీర్ తనంతట తాను స్వచ్ఛందంగా ఆ కేసులు విత్డ్రా చేయాలి. చేయలేదు అవి ఇంకా చేయలే. అదే చెప్తున్నా, వినండి. దానిపైన రైతులు వెళ్ళి చెప్పుకున్నారు, అయ్యా ఇదివరకు ఆ మహానుభావుడి కాలంలో తిరిగాము, ఇబ్బంది అయిందా ఆడవాళ్ళతో సహా, మీరైనా తీసేయండి అంటే తీసేయలే. ఇప్పుడు అక్కడ మా ఆలూరు యుగంధర్ అని చెప్పి అతను కూడా మందరం గ్రామం, వాళ్ళ కుటుంబం వెనక ఆలూరు నాగయ్య గారిని పెద్ద ఆయన ఉండేవాడు, మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాడు, మా రంగా గారి శిష్యుడు. వాళ్ళ కుటుంబం దాదాపు 40 ఎకరాల పైన ఇచ్చారు వాళ్ళ అన్నదమ్ముల కుటుంబాల్లో. వాళ్ళకి ఇచ్చిన భూముల్లో ప్లాట్లు, అసలు భూములు ఇవ్వని రైతుల్లో ప్లాట్లు వేసి అవి రిజిస్టర్ చేశారు. అట్లా అదే తప్పు. అసలు ఎట్లా చేశారు అనేది అర్థం కాదు. అయితే ఎప్పుడైనా పొరపాటు అనేది సహజం, మానవ సహజం. అధికారులు పొరపాటు పడ్డారనే అనుకుందాం, ఇంటెన్షనల్గా ఎవరు చేయరు అనుకుంటే పొరపాటు జరిగింది. అధికారుల దృష్టిలోకి తెచ్చిన తర్వాత దాన్ని సరిచేయాలి కదా. డెఫినెట్గా అది జరగల. ఈ యుగంధర్ వాళ్ళందరూ మొత్తుకుంటా వచ్చారు. ఇప్పుడు ఈ మధ్యన ఒక సుమారుగా 10 రోజుల క్రితం పత్రికల్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, రాజధాని అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులు మహిళలు అందరూ కూడా మా సమస్యలు పరిష్కరించకుండా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు, మీ అధికారుల యొక్క ప్రవర్తన మాకు అవమానకరంగా ఉంది, మేము బాధపడుతున్నాము, దీనిపైన మేము ఉద్యమించాల్సి వస్తుంది మళ్ళీ అనేటటువంటి ఒక హెచ్చరిక చేసిన తర్వాత ఇప్పుడు మా యుగంధర్కిను వాళ్ళ బాబా చంద్రబాబు వీళ్ళకి సంబంధించి ఈ ప్లాట్లు ఇవ్వటంలో జరిగిన లోపాలని సరిదిద్ది గవర్నమెంట్ కింద ఉన్న దాంట్లో నుంచి ఇచ్చారు. ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇదివరకు ఇచ్చిన తప్పు ప్లాట్ ఏదైతే ఉందో ఆ భూమి తీసుకుంటానికి చేయలా, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలా, ప్రభుత్వం చేతిలో ఉన్న భూమిలోంచి వీళ్ళకి ఇచ్చి సరి చేశారు. కానీ ఇంకా 50 మంది రైతులకి ఇవ్వాల్సి ఉంది ఇప్పుడు కూడా.